అందరికీ సబ్బాత్ షలోమ్. షలోమ్. హల్లెలూయా. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. థ్యాంక్ యూ. మరి చదవబడిన లేఖనము చూసిన తర్వాత మనం ఏ అంశాన్ని ధ్యానించుకోబోతున్నామో మీకు అర్థమై ఉంటుంది. యెషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజల గురించి మరియు యెరూషలేమును గురించి ఇక్కడ మాట్లాడుచున్న మాటలు యెరూషలేమును గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి. మరి ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టయితే 54వ అధ్యాయము 17వ వచనము. ఇదొకటి నేను చదువుతాను, మిగతా చదివి సహకరించండి. మైక్ సలోమ్కి ఇవ్వండి, మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తుంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రార్థన. మహాప్రేమగల మా తండ్రి, పరలోకమందున మా నాయన, ఆకాశంను భూమిని అందులో ఉన్న సమస్యను సృష్టించిన మా సృష్టికర్త యెహోవా మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం నాయన. గడిచిన సబ్బాత్ దినం నుంచి తండ్రి మరి యొక్క సబ్బాత్ దినంలోకి మమ్మల్ని ప్రవేశింపజేసి తండ్రి సంఘముగా సమాజంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప ఘనతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం నైనా. అయ్యా, ముఖ్యంగా భావన మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలనైనా. అయ్యా, ఆ బిడ్డకు అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి తండ్రి మీరే నోటుబూరగా ఉండి తండ్రి తను మాకు ఏ వాక్యాన్ని అయితే అందించబోనున్నారో తండ్రి అయ్యా మీరే ఆ బిడ్డకు తోడుగా ఉండి మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు దయచేయమని, అటు వాక్యాన్ని మేము శ్రద్ధగా విని మా హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం మేము జీవించి నడుచుకున్నట్లు మీరే మాకు సాయం దయచేయమని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరే పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి రానైన మా రక్షకుడు విమోచకుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా సలోమి. థ్యాంక్ యూ. సో పరలోకపు తండ్రి యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇది ఓన్లీ ఇజ్రాయెల్ గురించే రాయించి పెట్టాడా? ఓన్లీ యెరూషలేముల గురించే మాత్రమే రాయించి పెట్టాడా? వారికి విరుద్ధంగా మాత్రమే రూపించబడే ఏ ఆయుధం వర్ధిల్లనేరదా? అనగా ప్రపంచంలో ఇంకెవరికి విరుద్ధంగానైనా ఆయుధాలు రూపించబడతాయా? అసలు అది ఫిజికల్ ఆయుధమా? పరమ తండ్రి ఇక్కడ మాట్లాడుతున్నది. ఇప్పుడు ఆయుధాలు రకరకాల టెక్నాలజీ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. మరి ఐరన్ డోమ్ టెక్నాలజీతోని ఇజ్రాయలీలు మరి వారి దేశం మీద మరి రాకెట్స్ పడకుండా వారు ఆపగలుగుతున్నారు. సో దాన్ని తీసుకొని వారికి విరుద్ధంగా రూపించబడే ఏ ఆయుధం వర్ధిల్లనేరదు అని దాన్ని పోల్చుకొని మాట్లాడము అది సమంజసం కాదు. సో పరమ తండ్రి ఇక్కడ మాట్లాడుచున్నది ఆయుధాలు, యుద్ధాయుధాల గురించి మాత్రము కాదు బిడలారా. సో ఆత్మీయంగా ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఆత్మీయ అర్థం ఉంటుంది. అది భౌతికంగా కనబడుతుంది. కమ్మరివానికి నేనే కదా జ్ఞానం ఇచ్చేది చేయించేది అని అక్కడ అంటున్నాడు. అంటే ఆయుధాలు మనం గ్రామాలలో చూస్తే చిన్న చిన్న ఆయుధాలను కమ్మరివారు చేస్తుంటుంటారు. అలా అని అది ఫిజికల్గా ఆయుధాల గురించో లేకుంటే యుద్ధ విమానాల గురించో లేక రాకెట్స్ గురించో లేక న్యూక్లియర్ వెపన్స్ గురించో ఇంకా ఇలాంటి వాటి గురించి కాదు సుమా. ఎందుకంటే వాటి గురించి అయినట్టు అయితే మరి ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా భయం లేకుండా ఉండాలి. మరి న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశాలను బట్టి వారు భయపడకూడదు. మరి అమెరికా భయపడకూడదు, రష్యా భయపడకూడదు,
ఈ రోజుల్లో ప్రతి దేశము భయపడుతున్నది. ఎందుకనగా భయంకరమైన ఆ న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దాన్ని బట్టి, శత్రు దేశాలు న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నదాన్ని బట్టి. కానీ పరమ తండ్రి ఇక్కడ మాట్లాడుచున్నది, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అనే మాటను మనము మరి లోతుల్లోకి వెళ్ళే ముందు నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనం చూసుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినయుందు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు గనక నా మాటను జాగ్రత్తగా విన్నట్టయితే, ఓ ఇజ్రాయేలు, ఓ యాకోబు సంతతి అయిన ప్రజలారా, మీరు కనుక నా మాట జాగ్రత్తగా విన్నట్టయితే, విని నేను చెప్పినది యావత్తు మీరు చేసినట్టయితే, నేను మీ శత్రువులకు నేను శత్రువునవుతాను, మీ విరోధులకు నేను విరోధినవుతాను. చూడు, ఎంత గొప్ప వాగ్దానం చూసారా బిడ్డలారా. మీరు నా మాట జాగ్రత్తగా విని నేను చెప్పిందల్లా చేసినట్టయితే, మీకు ఏ శత్రువు ఉన్నా కూడా ఆ శత్రువులతో నేను యుద్ధం చేస్తాను. నేను వారికి అసలు సృష్టికర్త శత్రువు అయితే ఇంకేమన్నా ఉందా? ఈ భూలోకంలో ఏ ప్రజల పక్షమునైనా, ఏ దేశమునకు విరుద్ధంగానైనా, ఏ జనాంగానికి విరుద్ధంగానైనా సృష్టికర్త శత్రువు అయితే ఇంకా వారి బతుకు తెరువులు ఏంటి? అసలు వారు బతికి బట్ట కట్టగలుగుతారా? సో వారికి మీ శత్రువులకు నేను శత్రువునై ఉంటాను, మీకు మరి విరోధులుగా ఉన్న వారి కొరకు నేను విరోధిగా ఉంటాను. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయము 9-10 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఏంటట? యెహోవా యొక్క వంతు అనగా యెహోవా యొక్క భాగము అనగా యెహోవా యొక్క జనులు అంటే నాది అనేది ఏదన్నా ఉన్నది అంటే ఇప్పుడు ఏమంటుంటాము? వీళ్ళు నా స్వాస్థ్యము, నా పిల్లలు, ఇక లేక నా భార్య, లేక నా భర్త, ఇలా నాది, నా ఇల్లు, లేక ఇలా అంటాం కదా. అలా ఆ యెహోవా యొక్క వంతు ఎవరట? ఆయన భాగం ఎవరట? ఆయన స్వాస్థ్య భాగం ఎవరట? ఆయన జనాంగమైన యాకోబు యొక్క సంతతి. 10వ వచనం చూడమ్మా. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడి. ఎలా కాపాడట? ఆయన ఎడారిలో వారిని గుర్తెరిగి వారిని ఎలా కాపాడుతూ వచ్చాడట? తన కనుపాపవలే. మన కనుపాపలు మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుంటాము. సో పరమ తండ్రి తన వంతు అయిన, తన జనాంగమైన, తన స్వాస్థ్యమైన, తన పిల్లలైన వారిని ఎలా కాపాడుతున్నాడట? తన కనుపాపవలే. అందుకే ఆయన ఏమంటాడు జకర్యా గ్రంథంలో? మిమ్మల్ని ముట్టినవాడు ఏమంటాడు? నా కనుగుడ్డును ముట్టిన వారితో సమానంగా ఎంచుతాను నేను. మిమ్మల్ని ముట్టిన వారిని అనగా బిడ్డలారా, ఆయన యొక్క మాటను జాగ్రత్తగా విని ఆయన సెలవిచ్చినని చేసే సర్వభూ ప్రపంచంలోని జనాంగమునకు ఈ మాట సెలవిస్తున్నాడు. ఇజ్రాయిల్తో అలనాడు మాట్లాడాడు. ఇజ్రాయిల్ను ఆయన పక్షి తన రెక్కల మీద మోసుకుంటూ వచ్చాడు 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో, ఆ ఐగుప్తు దేశం నుంచి. కానీ వారిని ఒక చిన్న జనాంగంగా ఏర్పాటు చేసుకొని సర్వభూ ప్రపంచంలోని జనాంగంతో బిడలారా ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన స్వాస్థ్యము, మనలను కూడా ఆయన తన కనుపాప వలె ఆయన కాపాడువాడు. మనల్ని ముట్టిన వారు కూడా ఎవరిని? మనల్ని ముట్టిన మనమనగా ఎవరు? ఆయన మాటను జాగ్రత్తగా విని, ఆయన మాటను శ్రద్ధగా ఆలకించి, ఆయన చెప్పినవన్నీ, ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసిన వారి ఎడల వారిని అంటున్నాడు, మీరు నా స్వాస్థ్యము, మీరు నా పిల్లలు,
నేను మిమ్ములను నా కనుపాప వలె కాచుతాను. అగో వారితో అంటున్నాడు, అగో అలాంటి వారికి మీకు విరోధముగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్ల నేరదు. మీకు విరుద్ధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్ల నేరదు. నిర్గమకాండము 14వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 14:5. ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో నుండకుండా ఇజ్రాయిల్లను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొని. ఎప్పుడట వీరందరూ వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ అందరూ వెళ్ళిపోయారు. ఏమంటాడు? అర్ధరాత్రి పిలిచి మీరు ఇంకెంత మాత్రం ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి, మీరు ఉన్నట్టయితే ఇంకా మేము ఇప్పుడైతే మా జ్యేష్ఠ సంతానమే సంహరించబడ్డారు, మేమందరము చచ్చిన వారమే, ఇంకా చచ్చిన వారమే, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోతూ నన్ను దీవించండి అని పలికిన ఫరో మళ్ళీ ఓహో వీరు వెళ్ళిపోయారా అని తన ప్రజలను, తన సైనికులను, పెద్దలందరినీ పిలిచి, ఐగుప్తు పెద్దలందరినీ పిలిచి ఆలోచిస్తున్నాడట. అయ్యో వీరు వెళ్ళిపోయారా, వీళ్ళని మనం ఎలా వెళ్ళనిచ్చాము, ఎలా పోనిచ్చాము అని ఏం చేశాడు? తన రథములన్నీ, ఐగుప్తు దేశంలో ఉన్న రథములన్నిటినీ, పెద్దలందరినీ అందరిని తీసుకొని మళ్ళీ, అనగా ఎన్ని విపత్తులు జరిగినవి, ఎన్ని కీడులు జరిగినవి, ఎంత నష్టము జరిగింది, వారి జ్యేష్ఠ సంతానం అంతా సంహరించబడ్డారు. కొద్ది రోజులు అయిందో లేదో, 3 రోజులు 4 రోజులు అయిందో లేదో, సో మళ్ళీ వారి ఆలోచన ఎటువైపు తిప్పబడింది. ఓహో ఎలా పోనిచ్చాం వారిని, పదండి మనం అని మళ్ళీ సైన్యం తీసుకొని వెళ్ళి ఏమైపోయారు? ఎర్ర సముద్రంలో నాశనమైపోయారు. సో ఎవరికి విరుద్ధంగా ఆలోచన చేశాడు ఫరో? జ్యేష్ఠులందరూ సంహరించబడిన బుద్ధి వచ్చిందా? పశువులంతా సంపదంతా పోయినా, మిడతలు వచ్చి పంటనంతా నాశనం చేసినావు, మరి జ్ఞానం కలిగిందా? జ్ఞానోదయం వచ్చిందా? వెళ్ళిపోమ్మన్న తనే మళ్ళీ ఇజ్రాయిల్కు విరోధముగా ఆలోచన చేశాడు, ఆయన ప్రజలకు విరోధముగా ఆలోచన చేశాడు. కాబట్టి తన ప్రజలందరూ, అక్కడ ఏమని రాయబడింది అనగా, ఐగుప్తు దేశంలోని రథములన్నీ, ఐగుప్తు దేశంలోని పెద్దలందరూ, మరి ఇంకా లోతుల్లోకి వెళ్ళి గ్రంథాలు చూసినట్టయితే 20 సంవత్సరాల పైబడిన వారందరూ వెళ్ళారు, ప్రతి పురుషుడు. ఇక ఐగుప్తు దేశంలో స్త్రీలు, కన్యకలు, మరి బాలురు తప్ప ఏ ఒక్క పురుషుడు మిగలలేదు, అందరూ. సో ఏం చేశాడు ఫరో? ఇజ్రాయిల్కు విరోధంగా ఆలోచన చేశాడు. కాబట్టి అతని యొక్క ఆయుధము వర్ధిల్లిందా? ఆయన ఆలోచన వర్ధిల్లిందా? ఆయన ఆలోచన తనను, తన ప్రజలను, తన పెద్దలను అందరినీ ఆ యొక్క ఎర్ర సముద్రంలో నాశనము చేసుకున్నాడు. 17వ అధ్యాయం చూడండి, నిర్గమకాండము ఇంకొక జనాంగము 16వ వచనం. 17వ అధ్యాయము 16వ వచనం. అనగా ఒకసారి ఏమైనా ఆలోచిద్దాం. అనగా ముందుగా ఎందుకు ఇజ్రాయేలీయులకు విరుద్ధముగా, వారికి విరోధముగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్ల నేరలేదు అనేది మరి ఎలా ఆయన రుజువుపరిచాడు, ఎలా ఆయన మరి వారి పక్షాన చేశాడు, మనం కొన్ని చూసుకున్నప్పుడు మన ఎడల కూడా మనకు అర్థమవుతుంది. అవును, మన ఎడల కూడా కార్యాలు ఆయన చేయవాడు. మనకు విరోధంగా లేచేవారిని, అది ఎవరైనా కావచ్చు బిడ్డలారా, మనకు విరోధంగా లేచేవారు ఎవరైనా కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కానీ, వారి తలంపులు కానీ, అవి నెరవేర్చబడనివ్వడు. చూడండి, చదవనమ్మా. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమని. ఎవరితో యుద్ధమట? అమాలేకీయులకు. సృష్టికర్త అయిన యెహోవాతో. ఇది పరలోకపు తండ్రి మోషే గారితో చెప్తున్నాడు, అయ్యా ఈ అమాలేకీయులు నా సింహాసనానికి విరోధంగా లేచారు. ఎవరికి విరోధంగా లేచారు అనగా తన ప్రజలకు విరోధంగా లేవడం అని అంటే ఏమని అంటున్నాడు? తన ప్రజలకు విరోధంగా లేవడం అంటే తన సింహాసనానికి విరోధంగా లేచారు. కాబట్టి ఇక తరతరాలు నాకు వారికి యుద్ధమే. అందుకే అమాలేకీయులు అప్పటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు వారు ఎన్నడూ వర్ధిల్లలేదు, వారు ఎన్నడూ నిత్య నాశనమునకు కారకులే.
సొదొమ గొమొర్రా పట్టణాలేమో ఒకసారి నాశనం అయిపోయాయి, కానీ వీరు నిత్యము జీవిస్తూ నాశనం అవ్వడము. సో అమాలేక్యులు, అందుకే సౌలుకు రాజుకు చెప్తాడు అమాలేక్యులు మొత్తం నిర్మూలము చేయమని సమూయేలు గారి ద్వారా. కాబట్టి అమాలేకీయులు ఎవరికి విరుద్ధంగా లేచారు? ఎవరికి విరుద్ధంగా? ఆయన ప్రజలకు విరోధముగా, ఇజ్రాయేలుకు విరోధముగా. దాన్ని ఏమంటున్నాడు పరమ తండ్రి? నా సింహాసనానికి విరోధంగా లేచారు కాబట్టి వారికి నాకు తరతరాలు యుద్ధమే, యుద్ధమే, యుద్ధమే. మరి మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. ఏమని ఆలోచించారు ఫిలిస్తీయులు? ఒరే, వారికి జయము కలుగుతున్నది, వారి మధ్యలో ఉన్న వారి యొక్క యెహోవా యొక్క మందసము, ఆ మందసం ఉన్నది కాబట్టి వారి జయం కలుగుతుంది వారికి. సో కాబట్టి మనం ఆ మందసాన్నే ఎత్తుకొచ్చుకుంటే ఇక మన మధ్యలో ఆ మందసం ఉన్నప్పుడు ఇక మనకే జయము, మనకు అపజయం అనేది ఉండదు అని ఏం చేశారు? ఇజ్రాయేలుకు వెళ్ళి ఆ యొక్క మందసమును ఎత్తుకెళ్ళారు. భయంకరమైన విపత్తులు ఆ ఫిలిస్తీయుల ఆ సర్దారులందరికీ రహస్యమైన స్థలాలలో గడ్డలు భయంకరంగా, సో వాటి చేత మొత్తపడ్డారు. సో ఎందుకు? ఎవరికి విరోధముగా లేశారు వాళ్ళు? ఆయన మందసమునకు విరోధముగా. మందసము మధ్యలో ఉండడము కాదు, మందసములో ఉన్న విధముగా బ్రతుకాలే బ్రతుకులు. మందసము మన ఇంట్లో ఉన్నంత మాత్రం సరిపోదు, ధర్మశాస్త్ర గ్రంథము మన ఇంట్లో ఉన్నంత మాత్రం సరిపోదు. మందసము వలె బ్రతకాలే బ్రతుకులు. కానీ ఫిలిస్తీయులు ఏమైపోయారు? ఓయో బాబోయ్, ఇవ్వద్దు ఈ మందసం అని మళ్ళీ పంపించేశారు. సో ఆ దినములు మొదలుకొన్నట సమూయేలు గారు బ్రతికినంత కాలము ఫిలిస్తీయులు ఇజ్రాయేల్ వైపు కన్నెత్తి చూడలేదట. సమూయేలు గారు అనగా ఎవరెవరిని? దావీదు రాజు గారిని మరి అభిషేకించినప్పుడు, అదేవిధంగా సౌలు రాజును అభిషేకించినప్పుడు. సో మరి ఈ యొక్క దాదాపు 40 సంవత్సరాలు సమూయేలు గారు జీవించినంత కాలము ఫిలిస్తీయులు ఇజ్రాయేల్ వైపు కన్నెత్తి చూడలేదట. కాబట్టి ఆయనకు విరుద్ధముగా, ఆయన ప్రజలకు విరోధముగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లనివ్వలేదా పరమ తండ్రి? మరి ఇంకొక ప్రవక్త జీవించిన కాలములో కూడా చెప్పగలుగుతారా? ఒక ప్రవక్త జీవించినంత కాలము సిరియనులు ఆ దేశం వైపు చూడరు. నేను సగం ఆన్సర్ చెప్పాను. ఒక ప్రవక్త జీవించినంత కాలము, ఎలీషా గారు బ్రతికినంత కాలము. ఎందుకనగా సిరియనులు వారి దేశంలో, వాళ్ళ రాజ్యంలో వారు చేస్తున్న ఆలోచన ఇక్కడ ఎలీషా గారికి తెలిసిపోతుంది. వారు మీకు యుద్ధాన్ని వెళదామని వారు ప్రణాళిక వారు రచించుకుంటుంటేనే ఎలీషా గారికి తెలిసిపోతుంది. అరే, ఎవరు వారి పక్షాన ఎవరున్నారు? వేగుల వారు మనలో నుంచి ఎవరు వెళ్ళి చెబుతున్నారంటే, అయ్యా ఎవరు కాదు, వారి దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నామో అది ఆయన తెలుసు, అయితే అతన్ని పట్టుకరండి. ఎంత వాడు మూర్ఖుడు చూడండి. అతను పట్టుకరండి అనే మాట ఎలీషా గారికి వినపడదా? ఎలీషా గారికి తెలియదా? సో ఎలీషా గారు జీవించినంత కాలము సిరియనులు ఇజ్రాయెల్ దేశం వైపు కన్నెత్తి చూడలేదట. అనగా ఒక నీతిమంతుడు నాయకుడిగా ఉంటే, ఒక నీతిమంతుడు రాజుగా ఉంటే పరలోకపు తండ్రి ఆ జనాంగాన్ని మొత్తాన్ని కాపాడుతూ వచ్చాడు. బిడ్డలారా, కుటుంబంలో నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా? నువ్వు ఒక్కదానివి నీతిమంతురాలుగా ఉన్నావా? అవును, నీ ఇంట్లోనే విరోధం ఉండి ఉండొచ్చు. నీ భర్తనే నీకు విరోధంగా ఆలోచన చేస్తున్నాడు కావచ్చు, నీ భర్తని నిన్ను అనుమానిస్తున్నాడు కావచ్చు, నీ భర్తని నిన్ను అవమానాల పాలు చేస్తున్నాడు కావచ్చు, లేదా నీ భార్యని నిన్ను వేధిస్తున్నది కావచ్చు, నీ భార్యనే గయ్యాలి అయి ఉంటుంటుంది, నీ భార్యనే మూర్ఖురాలు అయి ఉంటుంటుంది. కానీ నీవు నీతిమంతుడుగా ఉన్నావా? నీవు నీతిమంతురాలుగా ఉన్నావా? నీ ఇంటి వారందరికీ రక్షణ.
నీ ఇంటి వారికి విరోధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్ల నేరనివాడు పరలోకపు తండ్రి. ఎందుకనగా ద్వితీయోపదేశ కాండములో ఒక మాట చెప్తుంటాడు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 4-5 వచనాలలో, 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల ఎరాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ ఎలోహిమైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ ఎలోహిమైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ ఎలోహిమైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసిన. హల్లెలూయా. సో ఓ ఇజ్రాయేలు, మరి మీరు అరణ్యంలో బయలుదేరి వస్తున్నప్పుడు ఐగుప్తులో జరిగిన అద్భుతాలన్నీ తెలిసి, ఆ ఐగుప్తు ఫరో రథములన్నీ ఎర్ర సముద్రంలో మునిగిపోయినాయి తెలిసి, సో దారిలో వెళుతున్న రాజ్యాలందరికీ వారి గుండెలు అవిసిపోతున్నాయి, గుండెలు జారిపోతున్నాయి, వారు భయపడుతున్నారు. కానీ కొందరు వారు వచ్చి వీరితో సమాధాన పడుతున్నారు, వీరిని ఎదుర్కొంటున్నారు. కానీ బాలాకు చక్రవర్తి తాను మిమ్మల్ని వచ్చి ఎదుర్కొని మీకు అన్నపానములు ఇవ్వాల్సింది పోయి వెళ్ళి సోదెగాడైన అబద్ధ ప్రవక్త అయిన బిలామును ఆశ్రయించాడు. సో బిలామును ఆశ్రయించి బిలాము వచ్చి ఏం చేశాడు? సో అయ్యా, యెహోవాకు 7 బలిపీఠాలు కట్టండి, 7 పొట్టేలను 7 ఎద్దులను అర్పించండి, నేను యెహోవాను ప్రసన్నును చేసి నేను ఈ ప్రజలను శపిస్తాను అని అనుకున్నాడు, భ్రమపడ్డాడు. కానీ 1 మారా, 2 మార్లా, 3 మార్లు కూడా ఏం చేస్తూ వచ్చాడు బిలాము నోట ఎవరుంచారు అంటే తన నోటిని లాక్ చేసేశాడు పరమ తండ్రి. ఇక పలుకుతున్నది తన నోరు కాదు, తన హృదయంలో నుంచి వస్తున్న మాటలు కావవి. పలుకుతున్నది తన నోరు, కానీ తన హృదయంలో అంతా దోపుడుతో నిండి ఉన్నది. వారిని శపించాలి. అయ్యో, యెహోవా శపించలేదే, నేనెలా శపించేది? వీరు ఆశీర్వదించబడిన జనాంగం, వీరు దీవించబడిన జనాంగము. ఏంటిది బిలాము, నేను ఎందుకు పిలిచాను నిన్ను? అయ్యా, ఇంకొక చోటు కట్టు బలిపీఠము, ఇంకొక చోటు 7 బలిపీఠాలు కట్టండి. 2వసారి అయిపోయింది, 3వసారి అయిపోయింది, 3 మార్లు కూడా, 3 మారు కూడా. అప్పుడు అంటాడు బాలాకు, నేను గొప్ప ధనవంతునిగా చేయాలనుకున్నాను, నువ్వు అడిగిందల్లా ఇవ్వాలనుకున్నాను, ఈ జనాంగాన్ని నువ్వు శపించమంటే నువ్వు దీవించావు అంటే. చూడండి, ఎవరు? బాలాకు చక్రవర్తి ఇజ్రాయేలుకు విరోధముగా ఆలోచన చేశాడు. ఎందుకంటే వారిని గెలవలేడు కాబట్టి వారి గురించిన వార్తలు విని ఆయన భయపడి వణికిపోతున్నాడు. కాబట్టి మరి పిలిపించి శపించాలనుకున్నాడు. కానీ పరమ తండ్రి ఏం చేశాడు? శాపమును ఆశీర్వాదముగా, దీవెనగా మార్చాడు. శాపమును. కాబట్టి బిడ్డలారా, మనము గనుక ఆ యొక్క నిర్గమకాండమును సెలవిచ్చిన విధముగా, ఆయన జనాంగానికి సెలవిచ్చిన విధముగా మీరు జాగ్రత్తగా నా మాటలు విని నేను చెప్పినది యావత్తు మీరు చేసిన ఎడలా మీ శత్రువులకు నేను శత్రువునవుతాను. బాలాకు ఎవరు శత్రువు అయ్యారు? పరలోకపు తండ్రి శత్రువు అయ్యాడు. తను పిలిపించుకున్న స్నేహితుడు అతనే శత్రువు అయ్యాడు, అతని శత్రువుగా మార్చాడు పరమ తండ్రి. సో నీ శత్రువులకు నేను శత్రువుగా, నీ విరోధులకు నేను విరోధముగా నేను మార్చబడతాను. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలారా, మరి ఇలా జనాంగం పక్షమున, ఇజ్రాయేల్ ప్రజల పక్షమున, కానీ ఒక్క రాజు పక్షమున, మరి ఒకే ఒక వ్యక్తి పక్షమున ఇంకొక రాజు మరి విరోధముగా లేస్తాడు. మీరు చెప్పగలుగుతారు ఎవరు? అతన్ని అడగను. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 28-29 వచనాలు. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మికాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. చూడండి, ఎవరు? యెహోవా ఎవరికి తోడుగా ఉన్నాడు? దావీదునకు తోడుగా ఉన్నాడు.
దావీదునకు యెహోవా తోడున్నాడని, తన కుమార్తె అయిన మీకాలు ఆయనను ప్రేమిస్తుందని ఈ రెండింటిని బట్టి సౌలు భయపడి మార్చుకున్నాడా తన బుద్ధిని మార్చుకున్నాడా? సో దురాత్మ చేత పీడించబడుతున్నాడు. ఆ దురాత్మ వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఎవరు వీణ వాయించాలి? మళ్ళీ ఆ దావీదు గారే వీణ వాయించాలి. దావీదు గారు వీణ వాయిస్తే అది వెళ్ళిపోతుంది. అప్పుడు అయ్యా నా కుమారుడా, అయ్యా నాయనా దావీదా, నాయనా 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 అంటున్నాడు. మళ్ళీ తన యొక్క అంతరంగము దుర్మార్గతతో, దుష్టత్వముతో, స్వార్థముతో, ఎందుకంటే తన కుమారుడైన యోనాతాను రాజుగా చేయాలి. దావీదు పరలోకపు తండ్రేమో ఎవరి యందు ఇష్టం కలిగి ఉన్నాడు? దావీదు గారిని రాజుగా చేయడానికి కొరకు దావీదు రాజు గారిని అభిషేకించాడు ఆల్రెడీ. ఈ విషయం తెలియక తన కుమారుడైన యోనాతానును రాజుగా చేయాలని దావీదుకు విరోధముగా రాజ్యమును వదిలిపెట్టి, దేశమును పరిపాలన వదిలిపెట్టి 3,000 మంది సైన్యమును వెంట పెట్టుకొని అరణ్యములో అంటాడు, అయ్యా నేను మిన్నల్లి వంటి వాడని నన్ను తరుముచున్నారేంటి మీరు? కానీ అలాంటి వ్యక్తికి 3 మార్లు సౌలు దొరికినప్పటికీ 3 మార్లు సౌలు చూడండి, దావీదు ఎందుకు ప్రీతికరము అయ్యాడు పరమ తండ్రికి. దావీదును ఎందుకు తోడుగా ఉన్నాడు? దావీదు అందుకే ఎందుకు హృదయానుసారుగా కనబడ్డాడు? తనను తరుముచున్న శత్రువును, తను చంపజూస్తున్న సౌలు రాజును ముమ్మారు దొరికితే వదిలిపెట్టాడు. ఆ సైనికుడు చెప్తాడు, ఆ సైన్యాధిపతి, అయ్యా యేసయ్యన్నా మీరు సెలవు ఇవ్వండి అంటే, యెహోవా చేత అభిషేకించిన వాడిని చంపి ఎవరు నిర్దోషి కాగలరు? కాబట్టి బిడ్డలారా, ఆయన చేత అభిషేకించబడిన జనాంగమును, ఆయన చేత అభిషేకించబడమనగా ఆయన నామమును ధరించుకున్న జనాంగమును, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన జనాంగమునకు విరోధముగా మనం మాట్లాడితిమా, మనము సనిగితిమా, మనము గొనిగితిమా, ఆయన మనకు విరోధి అవుతాడు, ఆయన మనకు శత్రువు అవుతాడు. కాబట్టి దావీదుకు విరోధముగా సౌలు లేస్తూ నిజంగా అప్పుడైనా మారు మనసు పొందుకుంటే, అయ్యో దావీదును యోనాతాను చెప్తున్నాడు, నానా ఇతనే రాజ్య పరిపాలన చేయబోయి, అది నీవే ప్రవచనం చెప్పావు అంటాడు కదా సౌలు. దావీదా నువ్వు నిశ్చయముగా ఇజ్రాయేల్ మీద రాజు అవుతావు అని అంటాడు. కానీ తన మనసును మార్చుకోడు, తన హృదయాన్ని మార్చుకోడు, తన అంతరంగాన్ని మార్చుకోడు. నోటి మాట పలుకుతున్నాడు కానీ ఆ దురాత్మ చేత. కాబట్టి ఎవరు శపిస్తారు అనగా, ఎవరు ఇతరుల మీద సనుగుతారనగా, ఎవరు ఇతరుల మీద పగ పెట్టుకుంటారనగా, ఎవరు ఇతరుల మీద గొనుగుతారనగా, దురాత్మ చేత పీడించబడేవారే, దురాత్మ సంబంధికులే. లేదా ఆయన జనాంగమును శపించడానికి, ఆయన జనాంగమును తోలనాడడానికి నీకెంత ధైర్యం, ఎన్ని గుండెలు? కాబట్టి బిడ్డలారా, నీవు మరి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన సౌలు గారు ఒక చక్కటి మాట రాస్తాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు మెస్సయ్యకు విరోధముగా పాపము చేయువారు. చూడండి బిడ్డలారా, దీన్ని అండర్లైన్ చేసుకొని చదవండి, 100 సార్లు చదవండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి చదివితే అర్థం కాదు, 2 సార్లు చదివితే అర్థం కాదు. నీ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన, నీ సహోదరులకు విరోధముగా నీవు పాపము చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నువ్వు నొప్పిస్తున్నావు. కాబట్టి నీవు మెస్సయ్యకు విరోధముగా పాపము చేసిన వాడవవుతున్నావు. ఇంకా వేరే ఏదో పాపము చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎంత కఠినంగా చెప్తారంటే అపోస్తలుడైన సౌలు గారు ఎంత జ్ఞానయుక్తంగా చెప్తాడంటే, సహోదరులారా, మీ సహోదరులకు విరోధముగా, మీ సహోదరులకు విరోధముగా మీరు పాపము చేసి వారి బలహీనమైన మనస్సాక్షిని మీరు నొప్పించకండి. మీరు జ్ఞానం కలిగిన వారు, మీరు భక్తి కలిగిన వారు, మీరు నీతిని అనుసరించే జనాంగము, మీరు పరిశుద్ధమైన జనాంగము, మీరు యథార్థ వంశములుగా పిలువబడిన వారు.
కాబట్టి మీరు ఎలా ఉండాలి? నిక్కచ్చిగా ఉండాలి. మీరు ఆశీర్వదించేవారుగా ఉండాలి సుమా. మీ సహోదరులకు నొప్పించేవారుగా ఉండకూడదు. వారు పాపం చేయటకు మీరు కారకులు కాకూడదు. మీరు వారి విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే మెస్సయ్యకు విరోధముగా మాట్లాడినట్టు. అందుకే ఏమంటాడు ఒక చోట యాషోం వేసేవారు, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికైనా క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవారికి ఈ యుగమందైనా రాబోయే యుగమందు, అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన, పరిశుద్ధ నామము ధరించుకున్న, పరిశుద్ధ రక్తంలో కడగబడిన బిడ్డలను ఎవరినైనా వారిని విరోధముగా మనం మాట్లాడుతున్నామంటే యాషువా మెస్సీయకు విరోధముగా మాట్లాడుతున్నట్టు అని. బిడ్డలారా, నీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అయ్యా తండ్రి, వారు ఎరగక మాట్లాడుతున్నారు, వారిని క్షమించండి. అయ్యా వారు తెలియక మాట్లాడుతున్నారయ్యా, వారు తెలియక నన్ను శపిస్తున్నారయ్యా, వారు తెలియక నన్ను తండ్రి మరి అనరాని మాటలు అంటున్నారయ్యా. మరి నిజంగా అనేక కుటుంబాలలో అపవాది ఏలుబడి చేస్తున్నాడు. ఎవరో కాదు వారికి విరోధులు అవుతున్నవారు, వారి యొక్క తోబుట్టువులే వారికి విరోధులు అవుతున్నారు. కొన్ని కుటుంబాల్లో వారి గర్భఫలాలే వాళ్ళకు విరోధులు అవుతున్నారు. కొన్ని కుటుంబాల్లో భార్యలే భర్తలకు విరోధం అవుతున్నారు. కొన్ని కుటుంబాల్లో భర్తలు భార్యలకు విరోధులు అవుతున్నారు. ఎవరో కాదు బిడ్డలారా, ఎవరో పొరుగువారు కాదు, ఎవరో అన్యజనులు కాదు. సో విశ్వాసులు అని చెప్పుకునే, పరిశుద్ధ జనాంగం అని చెప్పుకునే, పరిశుద్ధ రక్తంలో కడగబడిన జనాంగమే ఈ రీతిగా ఉంటుంటే వారు ఎవరికి విరోధముగా పాపం చేస్తున్న వారు అవుతున్నారు? మెస్సయ్యకు విరోధముగా. కాబట్టి మనము ఆ భయం కనుక మనకు ఉంటే, నిజముగా ఆ భయం కనుక మనం ఉంటే, మనము ఎవరికి విరోధముగా మాట్లాడడానికి మనం సాహసము చెయ్యము. యాకోబు పత్రికలో యాకోబు గారు ఒక మాట అంటాడు, 4వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. సహోదరులారా, ఎంత చక్కగా చెప్తున్నాడు యాకోబు గారు. ఇజ్రాయెల్ మరి యెరూషలేములో పెద్దగా ఉన్న యాషువ మెస్సీయ వరకు సహోదరుడుగా ఉన్న యాకోబు గారు ఈ పత్రిక రాస్తున్నాడు. సహోదరులారా, మీరు ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకండి. సహోదరులారా, మీరు ఒకరికి విరోధము ఒకరు మాట్లాడకండి. మీరు ఒకరికొకరికి విరోధము ఒకరు మీరు మాట్లాడుతున్నట్టయితే, ఎందుకనగా మరి కొందరు వారికి అది అలవాటు అన్నట్టు, వారికి అది ఆనవాయితీ. సో ఇతరుల గురించి వీళ్ళ దగ్గర మాట్లాడుతుంటారు, వారి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడుతుంటారు. సో వాళ్ళకి పని పాటలు ఉండవు, వారికి ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు, వాక్యం చదువుకోవడానికి సమయం ఉండదు. వారిని ఏమంటారు? ఏమి అదో మంచి మాట ఉండాలి గ్రంథంలో, గొడవలు పెట్టించేవారిని ఏం మరి తంటాల మారి. సో తంటాల మారులు ఉంటుంటారు కొందరు. ఎందుకంటే ఆ సహోదరి గురించి ఈ సహోదరి గురించి అందరి గురించి విరోధంగా మాట్లాడమే ఆమె పని. ఇంకా వేరే ఇంకో పని ఉండదు, పని పాటలు ఉండవు. ఆ ఫోన్లలో టైం పాస్ అయ్యేదే వాటి ద్వారా. కాబట్టి బిడ్డలారా, సహోదరులారా, ఒకరి విరోధము ఒకరు మాట్లాడకండి. ఒకరి తన సహోదరుని విరోధంగా మాట్లాడువాడు ఏం చేస్తున్నాడు? తన సహోదరికి విరోధంగా మాట్లాడేవారు మీరు ఏం చేస్తున్నారు? మీరు తీర్పు తీర్చేస్తున్నారు. ఆమె ఇలాంటిదని, ఆమె అలాంటిదని, సో లేక అతను ఇలాంటి వాడని. సో కాబట్టి మీరు మాట్లాడేది, మీరు ఆలోచించేది, మీ తలంపులు, మీ ఊహలన్నీ పరలోకములో మీ తలంపులన్నీ గంటలు కొట్టినట్టుగా, మైకులు పెట్టినట్టుగా శబ్దాలు వినబడుతుంటాయి పరమ తండ్రి సన్నిధిలో. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వారికి విరోధంగా మాట్లాడి మీరు తీర్పు తీరుస్తున్నారు. మీరు ఏం చేసిన వారు అవుతున్నారు? ధర్మశాస్త్రానికి విరోధముగా ప్రవర్తించువారు సుమా. మీరు దేనికి విరోధముగా?
నీ సహోదరుడికి సహోదరికి విరోధంగా మాట్లాడుచున్నారంటే, కాబట్టి నీ గురించి ఎందరైనా మాట్లాడుకొని నీకు అనవసరం. నీ గురించి, ఎందుకంటే నువ్వు నీతిమంతుడవనుకో, నువ్వు నీతిమంతురాలవనుకో, నీకు విరుద్ధముగా నీకు విరోధముగా రూపించబడి ఏ ఆలోచన, ఏ తలంపు, ఏది ఎన్నడు అది పని చేయదు కాదు కదా, నీ మీద ప్రభావము చూపజాలదు. అది ఏ చీకటి శక్తుల సంబంధులైనా సరే. సో మరి మా కుటుంబం గురించి చాలామంది మాట్లాడుకుంటుంటారు, వీళ్ళకి అమెరికా నుంచి డబ్బు వచ్చింది కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు, వీళ్ళకి అమెరికా నుంచి డబ్బు వచ్చింది కాబట్టి ఇన్ని కార్లు కొన్నారు. పరలోకపు తండ్రి మమ్మల్ని ఆశీర్వదించాడు. సో వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. వారు తెలియక బిడ్డలారా, మిమ్మల్ని మీరు ఆశీర్వదించబడుతుంటే మీ చూడలేక ఓర్వలేక మిమ్మల్ని అంటూ పలుకుతున్నారు. వాళ్ళు పలకని, అయ్యో తండ్రి వారిని క్షమించు, వారిని కూడా ఆశీర్వదించు. మనం పలకాల్సిన మాట ఏంటి? అయ్యా నా సహోదరుని ఆశీర్వదించు, నా సహోదరిని ఆశీర్వదించండి. ఇంకా కొందరైతే ఇంకొక మెట్టు వెళ్ళి ముందుకెళ్ళి మీకు ఒక్కొక్కరికి ఎన్నెన్ని లక్షలు మీకు చర్చకు వచ్చే మెంబర్స్కి ఇస్తారంటే ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటుంటారు. అయ్యా మాకు రావడం కాదు, మేము అనేకుల కొరకు మేము ఇలా ఇస్తుంటాం. మా మందిరం అలాంటిది కాదు, మా మందిరం బిడ్డలు అలాంటి వారు కాదు, ఇలా చేయి చాపేవారు కాదు, ఇలా ఇచ్చేవారు. మందిరంలో ఆహారం ఉండినట్లుగా ఇలా ఇచ్చేవారు. కాబట్టి బిడ్డలారా, మనకు విరోధముగా, లేక నీ సహోదరునికి విరోధముగా, లేక నీ కుటుంబానికి, లేక నీకు విరోధముగా, నీ బిడ్డలకు విరోధముగా ఎవరైనా మాట్లాడుతున్నారా, వారి సంగతి ఆయన చూసుకుంటాడు. ఏంటి? వారు ధర్మశాస్త్రం మీరుతున్నవారు, వారు ఆయన విరోధముగా, యాశ్వమెస్సకు విరోధంగా పాపం చేస్తున్నవారు. వారికి ఎవరు శత్రువు అవుతాడు? ఎవరు శత్రువు అవుతారు? ఆయననే శత్రువు అవుతాడు. కాబట్టి తండ్రి వారిని క్షమించండి తండ్రి. ఎవరు తెలియక మాట్లాడుతున్నారు తండ్రి. ఎందుకంటే దావీదు గారు పలికారా మాటలు, దావీదు గారు చేశారా కార్యాలు, తనకు విరుద్ధంగా లేచిన అతన్ని, తనను చంపడానికి వచ్చిన అతన్ని. సో అందుకే ఈ రోజు వరకు దావీదు వంశజుల యొక్క సింహాసనము స్థిరపరచబడింది. ఆకాశం ఉన్నంత కాలమని పరమ తండ్రి ఊరికే మాట ఇవ్వలేదు, ఊరికేనే ఇవ్వలేదు. ఆయనకు ఆ వాగ్దానం ఊరికేనే ఇవ్వలే. ఆయన హృదయ అంతరంగాలను చూశాడు, హృదయ అంతరంగాలను పరిశోధించి చూశాడు పరమ తండ్రి. ఇతను నా హృదయానుసారుడు, నీవు హృదయానుసారురాలుగా నీవు ఉన్నావా, నీకు విరోధముగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లనేరదు. దావీదు రాజు గారు పరిపాలన చేసిన 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ వైపుకు ఏ దేశము కన్నెత్తి చూడలేదు. అందరు కప్పం చెల్లిస్తూ వచ్చారు. తన కుమారుడైన సొలొమోను రాజు అయిన తర్వాత ఆ 40 సంవత్సరాలు ఏ శత్రువులు, ఎందుకనగా దావీదు రాజు గారి మీద ఉన్న కృప, సొలొమోను రాజు పాపము చేసినప్పటికీ చివరికి అప్పగించాడు. తన సైనిక నాయకుడికి అప్పగించాడు, యరొబాముకి అప్పగించాడు. సొలొమోను చేసిన పాపమును బట్టి సొలొమోనుకు విరుద్ధము ఎవరు లేపాడు? తన సైన్యంలో ఉన్న సైన్యాధిపతిని లేపాడు. కాబట్టి మనము పాపము చేసి, మనము విరోధముగా చేసి, మనకు కార్యములు చేసి మనము ఆయనకు శత్రువులం అవుతే తప్ప మన దీవెనలను, మన ఆశీర్వాదములను ఎవ్వరూ తీసివేయే జాలరు. సామెతల గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. ఎంత చక్కటి మాటలు చూడండి బిడ్డలారా, ఎంత చక్కటి మాట. యెహోవాకు విరోధమైన జ్ఞానము. ఇప్పుడు ఇజ్రాయేల్ యుద్ధ దగ్గర టెక్నాలజీ నేర్చుకొని మరి 1967 వార్లో, యోమ్ కిప్పూర్ వార్లో 5 రోజులలోనే ఇజ్రాయెల్ దేశము 5 దేశాలను ఓడించేసింది. 5 రోజులలో. ఇంకొకసారి 14 రోజులలో 7 దేశాలను ఓడించింది. కానీ ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీ వారి యొద్ద నుంచి అందరూ వారి స్నేహపూరితమైన దేశాల నుంచి, మరి ఇజ్రాయెల్ దేశం కొందరితో స్నేహం చేస్తుంది కదా. సో ఆ స్నేహితం చేసే దేశాల నుంచి వాళ్ళు టెక్నాలజీ సంపాదించుకొని
వారు వారి విరుద్ధంగా ఆయుధాలు రూపించారు. ఆయుధాలు ఎలా రూపించారు, అసలు ఎలా ఆ గాజాలో ఎలా తయారు చేసుకున్నారు అనగా, ఎలా ఆ అండర్వేస్ అంటే మరి ఎలా అంటే మన దీన్ని అంటారు కదా, ఇది సాలెగూడు అలాంటి మరి ఆ యొక్క టనల్స్ తవ్వారట. టనల్స్. సో గాజాలు పైకి ఏంది, వాళ్ళు అమాయకుల్లాగా బీదల్లాగా నటిస్తూ తిండి గురించి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి, పని నిమిత్తమై ఇజ్రాయెల్ దేశానికి వచ్చి పైకి అమాయకుల్లాగా కనబడుతూ దాదాపుగా 50 సంవత్సరాలలో ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మరి సాలెగూడు లాంటి ఆ యొక్క టనెల్స్ను తవ్వి ఇజ్రాయెల్కు విరుద్ధంగా లేచారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి బిడ్డలారా, ఆయన ప్రజలకు విరుద్ధంగా అది అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవాకు విరోధముగా ఏ జ్ఞానమైనా సరే ప్రపంచంలో సో వారిని మించిన జ్ఞానము కలిగి ఉన్నామని అనుకుని భ్రమపడుతున్నారు. టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర సంపాదించుకొని, యుద్ధ విమానాల టెక్నాలజీ వాళ్ళ దగ్గర సంపాదించుకొని వారికే విరుద్ధంగా మేము మా జ్ఞానం నిలుస్తుందని అనుకుంటున్నారు. కాబట్టి యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైన ఎంత వివేకవంతులు కావచ్చు వారికి ఎంతైనా శక్తి అయిన ఉండొచ్చు, వారికి ఎంతైనా బలం ఉండొచ్చు వారికి. మరి ఎందరైనా భూరాజులందరూ కూడి వస్తున్నారు వారి విరోధముగా ఆలోచన చేయడానికి కొరకు. ఎందరూ ఒక్క దేశం పక్షమున భూరాజులందరూ మరి ఆలోచన చేస్తున్నారు. కానీ వారిని ఏం చేస్తానన్నాడు, ఆ విరోధులను నీకు స్నేహితులుగా మారుస్తానన్నాడు. నీకు విరుద్ధంగా ఉన్న వారిని నీకు స్నేహితులుగా మారుస్తానన్నాడు. మనం ఇందాక చదివిన యెషయా గ్రంథం 54 అధ్యాయంలో ఉంటుంది కదా మాట, 54లో వచనం చూసినట్టయితే, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారవుతారు. నీకు విరోధముగా ఎవరైతే గుంపు కూడుతారో వారు చివరికి ఏమవుతారు, నీ పక్షపు వారవుతారు. మరి గల్ఫ్ కంట్రీస్లో చాలా దేశాలు ఇజ్రాయెల్ దేశంతో మాకు స్నేహం కావాలి మీతో, మాకు వాణిజ్య ఒప్పందాలు కావాలి మీతో. ఒకప్పుడేమో అన్ని వైపుల వారు లేకుండా చేయాలని, ఇజ్రాయెల్ భూభాగమును లేకుండా అనగా ధర్మమును లేకుండా చేయాలని, నీతి లేకుండా చేయాలని, ఆయన నామము అక్కడి నుంచి తొలగించబడాలని, ఆయన పరిశుద్ధమైన విశ్రాంతి దినం అక్కడి నుంచి తీసివేయబడాలని. సో విశ్రాంతి దినమునకు విరోధముగా వారు వేరే దినమును ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూన దేశాలన్నీ వేరే దినమును ఏర్పాటు చేసుకున్నారు విశ్రాంతి దినమును తొలగించాలని, ఆ పండుగలను తొలగించాలని. కాబట్టి ఎవరికి విరోధముగా, ఆయన సింహాసనానికి విరోధముగా, యెహోవాకు విరోధముగా సో భూరాజులందరూ లేచారు. కానీ సో వారు నీకేమవుతారు, వారు నీ పక్షము వారవుతారు. కాబట్టి బిడ్డలారా, నీ మీద వారు ఎవరైనా ఆలోచన చేస్తున్నారు కావచ్చు, నేను బాధలు గురి చేస్తున్నారు కావచ్చు, కొంతకాలము నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు కావచ్చు, బాధలు భరిస్తున్నావు కావచ్చు. నీ ఇంటి వారి ద్వారానే, ఎవరో కాదు, బయట వారి ద్వారా కాదు, నీ భర్త ద్వారానే, నీ భార్య ద్వారానే, నీ పిల్లల ద్వారానే. కానీ వారిని మార్చగల శక్తిమంతుడు, సమర్థుడు ఆ నజరేయుడైన యెహోవా మెస్సీయ ఒక్కడే. సో నీకు విరోధముగా ఏ ఆలోచన అయినను, ఏ తలంపైనను, ఏ వివేచన అయినను అది వర్ధిల్లదు. కాబట్టి నాయనా, నీవు నా పక్షమందుండగా నాకు విరోధి ఎవరు? నీవు నా పక్షమందు ఉండగా ఎప్పుడు ఆయన మన పక్షమున ఉంటాడు. మన పక్షమున ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మాటను జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించాలి. ఆయన సెలవిచ్చిన అన్నిటినీ అనుసరించు చేస్తూ వెళుతున్నప్పుడు మన శత్రువులకు శత్రువుగా ఆయన ఉంటాడు. మరి అపవాది ఎవరి మింగుదురా అని గర్జించి సింహం వల్ల తిరుగుచున్నాడు కదా.
కాబట్టి అపవాది నుంచి, అపవాది తలంపుల నుంచి, చీకటి శక్తుల నుంచి, దురాత్మల సమూహం నుంచి నీకు విడుదలనిచ్చి నిన్ను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. నీ పక్షమందు ఆయన ఉంటాడు. కాబట్టి నీకు విరుద్ధంగా ఏ ఆయుధము నీకు విరోధంగా రూపించబడేది వర్ధిల్లదు అని నువ్వు ప్రతిరోజు, ప్రతి క్షణము నీ ప్రతి ప్రార్థనలో, అవును తండ్రి నాకు విరోధంగా రూపించబడేదా ఏ ఆయుధాన్ని వర్ధిల్ల నేరనియవు. ఎవరైతే వారు విరోధం చేస్తున్నారో, ఆలోచిస్తున్నారో వారిని క్షమించండి, వారిని మన్నించండి, వారిని ఆశీర్వదించండి, వారిని ఆశీర్వదించి వారిని దీవించండి అని నీ ప్రార్థన ఉండాలి బిడ్డలారా. అది నీ ప్రార్థన అయి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీ పిల్లల్ని ఆయన దీవిస్తాడు. నీకు విరోధముగా ఉన్న వారిని నీ పక్షమున చేస్తాడు. మళ్ళీ వారు నీ పాదముల చెంతకు వచ్చినట్టు చేస్తాడు. ఆ విధముగా ఇజ్రాయేల్ ఎడల చేస్తున్నాడు. ఆయన ప్రజల ఎడల అనేకుల ఎడల చేశాడు. ఎందుకనగా ఫరో అలా ఆ ఎర్ర సముద్రం దగ్గర ఆయన మరి ఒప్పుకున్నాడట, యెహోవాయే నిజమైన ఎలోహిమని. యెహోవాయే, ఇది యాషారు గ్రంథంలో ఈ మాట రాయబడింది. యెహోవాయే ఒక్కడే మిగిలాడు, అందరు పోయారు. యెహోవాయే నిజమైన ఎలోహిమని ఒప్పుకున్నాడట ఫరో. కాబట్టి యెహోవానే నిజమైన ఎలోహిమని, యాషామిస్తేనే నిజమైన రక్షకుడని నీకు విరోధంగా ఆలోచించే వారిని ఒప్పుకునేటట్టు చేస్తాడు. ఆ రీతిగా పరమ తండ్రి ఆయన కృప మనందరిలో విస్తరింపజేసి మనకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్ల నేరకుండా ఆయన కృప చూపును గాక. పరమ తండ్రి ఈ మాటలు ఆశీర్వదించును గాక.